అంతే ఫ్రెండ్, పాల పొదుగులు ఫ్రై రెడీ. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు పాల పొదుగులు మేక పొదుగులు ఫ్రై చేసుకుందాం. తగినంత ఆయిల్ పోసుకుందాం, కొద్దిగానే చాలు ఆయిల్, ఎందుకంటే పొదుగులోనే కొవ్వు ఉంటుంది కాబట్టి. ఈ పొదుగులు బాలింతలు తింటే పాలు బాగా పడుతుంది, ఒంటికి మంచి బలం. ఆయిల్ వేడెక్కినాక ఈ పొదుగులు దీంట్లో వేసుకుందాం. కొద్దిగా పసుపు పొడి, తగినంత ఉప్పు, ఇవి బాగా కలపెట్టి కాసేపు ఉడకనిద్దాం. సన్న లో ఫ్లేమ్లోనే ఉడకాలి. పాల పొదుగులు మేకలు బాలింతలు తింటే పాలు బాగా పడుతుంది, పాలు లేని వాళ్ళకు కూడా పాలు పడుతుంది. ఇది సన్న మంటలో లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. ఇప్పుడు బాగా ఉడికిపోయినాయి. ఇప్పుడు కొంచెం కలబెట్టి ఇప్పుడు ఒక్కొక్కటి వేసుకుందాం. మసాలా అల్లం తెల్లగడ్డ మసాలా మిక్సీ కొట్టి పెట్టుకున్నాను, అది వేసాను. కరింపాకు కొంచెం, 4 పచ్చిమిరపకాయలు సన్నగా తరిగేసుకోవాలి. ఇప్పుడు కారం బాగా పట్టి ఉంటుంది. బాగా కలబెట్టి ఒక 2-3 నిమిషాలు బాగా కలబెట్టి సన్న మంటలోనే ఉండాలి. బాగా ఉడికిపోతుంది. బాగా ఏగితేనే బాగుంటుంది. అది సన్న మంటలోనే వేగాలి. చాలా రుచిగా టేస్ట్గా. పాల పొదుగులు బాగా ఏగిపోయినాయి. ఇప్పుడు కొద్దిగా మిరప్పొడి వేసుకున్నాం. మేము ఊరికి వచ్చినాము ఫ్రెండ్, ఊర్లో ఉన్నాము మేము. ఈరోజే ఊరికి వచ్చినాను నేను. ఇక్కడ ఏమి అన్నీ పుత్తూరుకి ఎత్తుకోబోసినాం కదా, కాబట్టి ప్యాకెట్తో పోస్తాము. కారం తగినంత, మటన్ మసాలా కొద్దిగా, ధనియాల పొడి కొద్దిగా, కొత్తిమీర, ఒక 10 నిమిషాలు. అంతే ఫ్రెండ్, పాల పొదుగులు ఫ్రై రెడీ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.